సుజ్జి ఉన్నవానే ఉన్నవో లేవో డ్యూటీకి పోతావు కదా రోజు ఇంటికాడ ఉండకుండా అని అనుకుంటూనే వచ్చిన. ఉన్నవా? ఇక పట్టు, ఈ బట్టలు అయితే పట్టుకోజరా, చాలా అయితలేదు. మెట్లు ఎక్కువ వచ్చేసరికి దమ్ము వస్తాగు. పెద్దమ్మ బాగున్నావా? ఇదేనా రావడం? ఇట్లా ఈ బ్యాగ్ ఇక్కడి ఫస్ట్. అందరు బాగురా పెద్దమ్మ, అక్క, అన్నలు అందరు బాగు. రా ఫస్ట్ నువ్వు కూర్చొని మాట్లాడదాం. కూర్చొని కుసుట తీయే, కూసోనికే వచ్చిన 4 రోజులు ఉందామని. ఇగో మీ పెద్ద నాయనతో బాగా లొల్లగింది. అక్కోలింటికి పోదామంటే వాడు తాగుతోడు దొరికిండు నీ అక్కకు. ఇక వాడు గులుగుతాడు అని ఇక నువ్వు దగ్గరున్నావని 2 రోజులు ఉందామని వచ్చిన. మరి నువ్వేమంటావో ఏమో అని. ఇక్కడి నీళ్ళైతే ఫస్ట్. అవునా పెద్దమ్మ? ఉండు పెద్దమ్మ, ఎవరొద్దంటారు? ఇది నీ ఇల్లే అనుకో. మీ అల్లుడు ఇంకా డ్యూటీకి రాలే, వచ్చేటప్పుడు చికెన్ అన్న ఏమన్నా తెమ్మని చెప్తాను, తెస్తాడు. వండుకుందాం పెద్దమ్మ. అమ్మ చచ్చిపోయినాక నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ. నువ్వు నన్నే బిడ్డ అనుకో. నువ్వు అక్కకు అదృష్టం అట్లున్నందుకు, తాగుతోడు దొరికినందుకు నువ్వు రా పెద్దమ్మ. నా దగ్గరకు వచ్చి నీ కష్టం సుఖం ఏదన్నా ఉంటే చెప్పుకొని, నేను ఏమన్నా వద్దన్నా, నేను పరాయిదన్నా పెద్ద ఉంటుంది. ఇక 4 రోజులు ఉండి పోతా. అల్లుడు మంచి చూసుకుంటుండా? మరి వద్దే అంటే ఈ సంబంధం చూసిర్రు నీకు, మరి ఎట్లా చూసుకుంటుండో ఏమో. అయినా నా బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో చదివిపించుకున్నా, దాన్ని మంచిగా కంటికి రెప్పలాగా చూసుకున్నా, దానికేమో తాగోతో దొరికిండు. నువ్వు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటివి, నువ్వు డిగ్రీ కింది సంసారం చదువుకున్నాడే దొరికిండు. నా బిడ్డకి ఏటుగా ఆకుండా దొరికిండు. అయ్యో అట్లేం లేదు పెద్దమ్మ, ఉన్న కాడికైతే మంచిగా ఉంటున్నాము, మంచిగా చూసుకుంటాడు, ఏం బాధ పెట్టాడు. మంచిగా ఉన్న పెద్దమ్మ, ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచిగా ఉన్నా. ఇక అమ్మ చచ్చిపోయినాక నేను కొంచెము బాధ అనిపిస్తుంది, కానీ ఇక పిల్లల కోసం అన్న ధైర్యంగా ఉండాలి కదా పెద్దమ్మ. వాళ్ళకి ఎవరున్నారు? నాకేమన్నా అయితే చెప్పు. అక్కకు అట్లాంటి సంబంధం చూడమని చెప్పిన మా పెద్దమ్మ. మేము నాకంటే గవర్నమెంట్ స్కూల్ మా అమ్మకు కాక వేసింది గవర్నమెంట్లో. అక్కని ప్రైవేట్ స్కూల్లో చదువుకోగా మేము వద్దన్నామా? అయినా నువ్వు మంచి చదివించుకొని మరి మంచి ఇంటికి ఇవ్వద్దా పెద్ద? సరేతి, మంచిగా అయితే ఉన్నావు కదా, ఇక ఉండి పోతా 4 రోజులు. కానీ మీ అమ్మ గింత కూడా చెప్పలేగిడ పిల్లగాడు ఉండు నీకు చూస్తున్నాను చెప్పి మస్తు షార్పడ్డది మీ అమ్మ. నేనేమో పిచ్చిదాని లెక్క చూపించిన సంబంధానికి నా బిడ్డని ఇచ్చుకొని బాధపడుతున్నా. కానీ పోంతి, ఎవరి అదృష్టం ఎట్లుందో, తాగోతోడో బీగోతోడో. అయినా నాకు ఒక విషయం తెలిసింది, డ్యూటీకి పోమ్మంటుండంట కదా నీ మొగడు. ఏ సాధనకి ఇంట్లో అయితే లేదా? అప్పుడే ఎందుకు డ్యూటీ? ఇగో పోనని చెప్పు, ఇంట్లో కూర్చుంటా. అయ్యా అట్లేం లేదు పెద్దమ్మ, అత్తమ్మ ఏం గొడవ పెట్టుకోదు, ఏం అనదు నన్ను. అయినా నేను నన్ను మంచిగా చూసుకుంటుంది అత్తమ్మ.